హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇప్పుడైతే దేవరా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఆ ట్రైలర్ ఎలాగుందో అండ్ దీంట్లో ఏమేమి మైనస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయో కూడా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, వీడియో అనేది చాలా మంది చూస్తాను కానీ ఎవరు లైక్ చేయట్లా, అలాగే ఎవరు సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ అకౌంట్ ఆన్లో పెట్టుకోండి. నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకా ఈ దేవరా ట్రైలర్ అయితే నాకైతే చాలా వరకు అయితే బాగానే అనిపించింది ట్రైలర్ అయితే. కాదు దీంట్లో ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, అలాగే మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ అయితే ప్లస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీంట్లో అయితే ఎన్టీఆర్ గారికి ఇచ్చిన ఎలివేషన్ అయితే స్టార్టింగ్ అయితే చాలా వరకు అయితే బెటర్గా ఉంది. దీంట్లో అయితే మాత్రం చాలా బాగుంది ఆయనకి ఇచ్చిన ఎలివేషన్ అయితే. ఇంకా అక్కడక్కడ చేసే ఫైట్లు కానీ, ఇది సముద్రంలో షార్క్స్తో చేసే ఫైట్స్లో కానీ వాటి వరకు అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ ఫైట్లతో కానీ, అక్కడ వచ్చే విజువల్ సీన్స్ కానీ అక్కడ మాత్రం అయితే చాలా బాగుంది. ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి జరిగే ఫైట్ సీన్స్ కూడా అయితే కొన్ని చూపించారు కదా, అవి కూడా చాలా వరకు బాగుంది. ఇంకా దీంట్లో అయితే డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు ఎన్టీఆర్ గారు. దీంట్లో అయితే ట్రైలర్లో అయితే కన్ఫర్మ్ చేసేసిండ్రు డ్యూయల్ రోల్లో నటిస్తున్నారని. ఇంకా నాకు దీంట్లో అనిపించిన ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. ఇంకా మైనస్ పాయింట్ల విషయానికి వస్తే మాత్రం దీంట్లో బాగా అయితే బీజిఎం అయితే చాలా వరకు డల్గా ఉంది దీంట్లో. అసలు బీజిఎం అయితే ఏం లేదు దీంట్లో అయితే మాత్రం. లియోకి, జైలర్కి ఏ రేంజ్లో ఉంది బీజిఎం, దీంట్లో అయితే అసలు ఆ బీజిఎమే కానీ రాలేదు. ఫస్ట్ దేవరాల్లో కూడా ఫస్ట్ వచ్చిన గ్లిమ్స్కి, తర్వాత వచ్చిన సాంగ్స్కి కానీ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ ఇప్పుడు వచ్చిన ట్రైలర్లో అయితే ఆ రేంజ్ బీజిఎం అయితే పెద్దగా అయితే ఎక్కడ అనిపించలేదు నాకైతే. ఆ రేంజ్ ఎలివేషన్ సీన్స్కి అయితే బీజిఎం అయితే అసలు ఏం పెద్దగా అయితే వర్కౌట్ కాలేదు దీంట్లో అయితే. అంటే ఫస్ట్ ట్రైలర్లో, ఫస్ట్ గ్లిమ్స్లో కానీ, తర్వాత వచ్చిన సాంగ్స్లో కానీ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాకపోతే దీంట్లో అయితే బీజిఎం అయితే చాలా వరకు డల్గా ఉంది. ఆ తర్వాత అయితే చాలా వరకు నాకు ట్రైలర్లో అయితే కొద్దిగా ఆచార్యలో సీన్స్ అయితే కొద్దిగా అయితే గుర్తొచ్చింది. నాకు ఎందుకు అక్కడక్కడైతే ఆచార్య సీన్స్ కూడా గుర్తొచ్చాయి ఈ ట్రైలర్లో అయితే మాత్రం. ఇంకా స్టోరీ కూడా కొద్దిగా అక్కడక్కడ ఆచార్య అయితే కొద్దిగా అయితే గుర్తొచ్చింది. ఇదైతే బాగా కొద్దిగా అయితే మైనస్ అనిపించింది నాకైతే. ఇవే పెద్దగా డిసప్పాయింట్ చేసిన పాయింట్స్ పెద్దగా. ఇంకా ఓవరాల్గా ట్రైలర్ అయితే నాకైతే చాలా వరకు బెటర్గానే అనిపించింది ఈ ట్రైలర్ అయితే. అండ్ మీకు ఎలా అనిపించింది, ఒకవేళ మీరు చూసింటే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అయితే కింద కామెంట్ చేయండి. ఇంకా దేవరా ట్రైలర్ రివ్యూ అయితే ఇది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.